హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మనకి దసరా దీపావళి ఫెస్టివల్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఇంట్లోనే ఒక మంచి స్వీట్ని అనేది ప్రిపేర్ చేసుకొని మనం అమ్మవారికి కూడా నైవేద్యంగా ఈ స్వీట్ని సమర్పించుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంత మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 1 కప్ వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుందాం. ఉప్మా రవ్వ అనేది కొంచెం సన్నగా ఉన్నది తీసుకోవాలి. ఒకవేళ ఉప్మా రవ్వ అనేది కొంచెం లావుగా అలా ఉన్నట్టయితే మీరు ఒకసారి గ్రైండ్ కూడా చేసుకొని దానిని కూడా వాడుకోవచ్చు. ఇలా మనం మంచి కలర్ అనేది వచ్చిన తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యి కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలో 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుందాం. పచ్చి కొబ్బరిని తురుముకొనైనా లేదంటే గ్రైండ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని దానిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 కప్స్ వరకు పాలను వాడుతున్నాము. మీరు ఎంతైతే ఉప్మా రవ్వ తీసుకుంటారో ఆ క్వాంటిటీకి డబల్ మీరు పాలను వాడుకోవాలి. ఇక్కడ 2 కప్స్ పాలను వాడుకున్నాం కదా, ఈ పాలను బాగా వేడి అవ్వనివ్వాలి. ఈ వేడైన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వని దీనిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం ఉండలు అనేవి ఏమాత్రం కట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటే మనకి ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. చూసారు కదా, మనకి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకున్న తర్వాత కూడా మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకుందాం. ఎగ్జాక్ట్గా మన ఉప్మా రవ్వ క్వాంటిటీకి ఈక్వల్గా ఉండేటట్లు మీరు షుగర్ని కూడా వేసుకోవాలి. ఈ షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఇలా లూజ్గా అవుతుంది. అప్పుడు కూడా కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. అలానే ఒకసారి అంతా కలుపుకొని ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత మీరు స్టవ్ అనేది కట్టేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యిని వేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన తర్వాత మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, మనకి అంతా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇలాంటి ఒక కేక్ టిన్కి కానీ లేదు అంటే ఏదైనా ఒక స్టీల్ బౌల్కి కానీ నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే చేసుకున్న స్వీట్ అనేది వేసుకుందాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఒక స్పాచులాకి ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యిని అప్లై చేసుకొని మనం దీనిని ప్రెస్ చేస్తూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇదంతా ఈక్వల్గా ఉండేటట్లు ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదం అలానే జీడిపప్పు కొంచెం పిస్తాని కూడా వాడుతున్నాను. ఇలా అన్నిటినీ సన్నగా కట్ చేసుకొని మీరు ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఆ తురుములోనే కొంచెం పక్కన పెట్టేసుకొని దీనిపైన గార్నిషింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదే స్పాచులాతోని ఇలా లోపలికి ప్రెస్ చేసినట్టు చేస్తే మనకి వేడిపైన లోపలికి వెళ్ళి మనకి ఇవి ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, మనకి స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు దీన్ని కనీసం 1 గంట అయినా పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే మీరు ఒక 2-3 గంటల సేపు కూడా పక్కన పెట్టేసుకున్నా కానీ ఇంకా మంచిదే. ఇలా నేనైతే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. మీరు సైడ్స్ అనేది కొంచెం లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తిప్పుకుంటే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది మనకి ఈ స్వీట్ కూడా. ఇప్పుడు మళ్ళీ మనం దీనిని టర్న్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో మీకు ఇష్టమైన సైజులోకి కట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఎడ్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా తీసేసుకుందాం. ఇలా ఎడ్జెస్ని తీసుకున్న తర్వాత మనము ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ అతి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఫెస్టివల్స్ అప్పుడు
బయట నుంచి స్వీట్స్ అనేవి తీసుకోకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం నైవేద్యంగా కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.